వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుకతాతం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః కన్యాభరణి సంజాతం బాధూలకులభూషణం శ్రీరంగార్యగురోః పుత్రం షఢగోపమహం భజే అస్మత్ గురుభ్యో నమః. పరమాత్మ నామ సంకీర్తనం చెయ్యటానికి ఇన్ని కారణాలు ఉన్నాయి కాబట్టి ఇది అత్యంత ప్రియమైన ధర్మము. అడిగాడు కదా ధర్మరాజు, కో ధర్మ సర్వధర్మాణం భవతః పరమోమతః అడిగాడు కదా, చెప్పాడు. విష్ణోహ నామ సహస్రం మే, పరమాత్మ యొక్క సహస్రనామమే, నామ సంకీర్తనమే అన్ని ధర్మాల కంటే ఏషమే సర్వధర్మాణం ధర్మ అధికతమో మత చెప్పాడు భీష్ముడు. ఏమడిగాడు ధర్మరాజు? కో ధర్మ సర్వధర్మాణం భవతః పరమోమతః, అన్ని ధర్మాలలో మీకు ఇష్టమైన ధర్మం ఏది అని అడిగాడు ధర్మరాజు. ఏం చెప్పాడు భీష్ముడు? ఏషమే సర్వధర్మాణం ధర్మోధికతమో మతః యద్భక్త్యా పుండరీకాక్షం స్తవై అర్చేత నరస్తదా. పరమాత్మను భక్తితోటి స్తోత్రములతో అర్చన చేయుటే అన్ని ధర్మాల కంటే గొప్ప ధర్మం, అది ఉత్తమ ధర్మము అని. సర్వేషామి ధర్మాణం ఉత్తమ వైష్ణవ విధి అని చెప్పాం కదా. విష్ణునామ సంకీర్తనం అన్ని ధర్మముల కంటే ప్రధానమైనటువంటి ధర్మము అని భీష్ముడు ధర్మరాజు చెప్పాడు. అందుకే గోవింద భక్తి అభ్యధికం, పరమాత్మ యందు అధికంగా భక్తి ఉండి ఎవరు పరమాత్మ నామ సంకీర్తనం చేస్తారో అదే గొప్ప ధర్మము, అన్ని ధర్మాల కంటే అది ఉత్తమ ధర్మము, అదే నాకు అత్యంత ప్రియమైన ధర్మము అని మనకు భీష్ముడు ఉపదేశం చేశాడు. నేనే కాదు, ఎంతోమంది మహర్షులు కూడా సర్వేషాపి ధర్మాణం ఉత్తమ వైష్ణవ పరః, అన్ని ధర్మాల కంటే ఇదే విష్ణునామ సంకీర్తనమే ఉత్తమ ధర్మము అని చెప్పి ఉన్నారు. పరమాత్మను శ్రీమన్నారాయణుణ్ణి ఆరాధించటమే ఉత్తమ ధర్మము. ఎందుకంటే ఆ స్వామి భక్తులందరినీ తన శరీరములాగా భావిస్తాడు. భక్తులను పరమాత్మ తన శరీరంలాగా, శరీర సమానంగా అతను భావిస్తాడు. ఎవరైనా దేన్ని కాదన్నా కాదనుకోవచ్చునేమో కానీ తన శరీరాన్ని కాదనుకుంటారా అండి? శరీరం విషయం అజాగ్రత్తగా ఉంటారా? ఏమైనా పోనీ నాకెందుకంటారా? కాలుకో చేతికో కంటికో చిన్న దెబ్బ తగిలితే ఎంత వేలాడిపోతారండి, ఎంత జాగ్రత్తగా చూసుకుంటారు. అందరి శరీరం ఇష్టం కదా. మనమందరం పరమాత్మకు శరీరం, భగవంతుని భక్తులందరూ పరమాత్మకు శరీరం కాబట్టి పరమాత్మను శరీరంగా చూసుకుంటాడు. కాబట్టి అలాంటి పరమాత్మ యందు భక్తి కలిగి ఉండటం కంటే శ్రేయస్సును కలిగించేటువంటిది మరొక ధర్మం అంటూ ఏదీ లేదు అని మనకు చాలా విస్పష్టంగా భీష్ముడు చెప్తున్నాడు. అంటే ఇందులో ఏమిటి? ఇందులో వ్యయము కానీ ఖర్చు కానీ ఆయాసము కానీ ఇవేవి లేవు. సులభంగా మనము చేస్తాము. ఒక పువ్వు కోయాలన్నా చేయగత నప్పిలేవచ్చు కదా. ఆ పువ్వు కొనాలంటే డబ్బులు ఖర్చు అవుతాయి. పువ్వు కొయ్యాలంటే శరీరానికి కష్టం, పువ్వు కొనాలంటే డబ్బులు ఖర్చు అవుతాయి. మరి పువ్వు అక్కడి నుంచి తేవాలంటే నడిచిపోవాలి, నడిచి రావాలి, కాళ్ళకు కష్టం కదా. పరమాత్మ ఒక పువ్వు సమర్పించాలంటే వెళ్ళాలి, పువ్వు కొయ్యాలి, పువ్వుని తీసుకోవాలి, ఇక్కడి దాకా రావాలి, ఆ స్వామి మూర్తికి దాకా సమర్పించాలి. ఇదంతా కష్టమైన పనే కదా. కష్టము ఉంది, ఖర్చు ఉంది.
అదే రామ రామ అంటే ఏం కథ ఉందండి? కూర్చున్న చోట రామ, కృష్ణ, గోవింద, నారాయణ, మాధవ, మధుసూదన, ఏం కష్టమైందండి? లేచిపోవలసిన పని లేదు, నడవవలసిన పని లేదు, డబ్బులు ఖర్చు అసలే లేవు. పరమాత్మ ఎక్కడ ఉన్నా, మనకు చాటుగా ఉన్నా, ఎదురుగా ఉన్నటువంటి మన నామం, మన దగ్గర ఉన్న నామం ఆ పరమాత్మను ఆకర్షించి ప్రీతి కలిగిస్తుంది. చాలా అల్పమైన, సులభమైనటువంటి ప్రయత్నం. పని చాలా చిన్నది, ఫలితం చాలా గొప్పది. సంసారం అనే మహాభయాన్ని తొలగిస్తుంది. ప్రతివారు తప్పకుండా దీన్ని ఆచరించదగినది కాబట్టి, శ్రమ లేకుండా ఉండేది కాబట్టి, ఇది సుభిక్ష అధికారితయ విశ్వజనీనత్వాత్. అంటే ఏమిటి? ఇతర మార్గాలకు వెళ్ళాలంటే కొందరు చేయకూడదు, కొందరికి చేత కాదు, కొందరు చేయలేరు. అయ్యా తెల్లవారుజామున లేచి స్నానం చేయండి, చేయలేరు. వేసవి కాలంలో పట్టపగలు ఆరు బయట కూర్చొని తపస్సు చేయాలి, చేస్తామా? దీనికా బాధ లేదే. ఉన్న చోట కూర్చొని చెయ్యండి నామాన్ని. అందువల్ల మనకు సుభిక్షాధికారితయా అంటాడు. ద్రవ్యంతో కానీ శ్రమతో కానీ సాధ్యమైనటువంటి ఇతర మార్గాలను ఆచరించటానికి అధికారులు వేరే ఉంటారు. దానికి ఎవరు రారు. పెద్ద కష్టం అండి. భయపడి వెనక్కుపోతారు. కానీ ఇది సులభోపాయము. ఫలానా బ్రాహ్మణులే చెయ్యాలి, వైశ్యులు చేయకుండా నియమం లేదు, అందరూ చేయవచ్చు. ఇది ఆచరిస్తే ఎలాంటి విఘ్నాలు కలగవు. అంత గొప్పది విషయం. పరమాత్మనామం కాబట్టి భగవంతుణ్ణి ఆరాధించటానికి ఎలాంటి విఘ్నాలు కలగవు. అందువల్ల పరమాత్మ యొక్క నామ సంకీర్తనతో స్వామిని ఆరాధించండి అని చెప్పారు. చెప్పి మరో మాట చెప్తున్నారు. ఎలాంటి వాడండి పరమాత్మ? పరమం యో మహత్తేజ, పరమం యో మహత్తప, పరమం యో మహద్బ్రహ్మ, పరమం యఃపరాయణం, పవిత్రాణం పవిత్రం యో మంగళం, మంగళానాంచ మంగళం, దైవతం దేవతానాంచ భూతానాం యః కదా అవ్యయ పిత. మనకు పరమాత్మ యొక్క స్వరూపం చెప్తున్నారు. అంటే ఎవరిని ఆశ్రయించాలి, ఎవరిని పూజించాలి, ఎవరి సేవ చెయ్యాలి, మనమందరం పొందవలసింది ఎవరిని, ఏ భగవంతుణ్ణి పొందాలి, ఏ భగవంతుణ్ణి స్తోత్రం చేయాలి అని అడిగిన ధర్మరాజు ప్రశ్నకు సమాధానం చెబుతూ భీష్ముడు శ్రీమన్ నామ సహస్రశ్రవణాయ, పరమాత్మ యొక్క నామ సహస్రాన్ని వినవయ్యా అంటున్నాడు. ఇంకా సులభం కదా, పలకటం కంటే వినటం సులభం కదా. నోటితో రామ రామ కృష్ణ కృష్ణ అనురా అంటే కొంచెం కష్టం కదా. అనకు, విను, అలా కూర్చో. ఎవరో పరమాత్మ నామ సంకీర్తన చేస్తుంటే ఆ పక్కన కూర్చొని విను, చాలు. భగవంతుని నామాన్ని అనటం కంటే వినటం గొప్ప పుణ్యం. ఎందుకంటారా? మనం వినం కదా. మనకి ఎన్ని పనులండి, ఎన్ని వ్యాపారాలు, ఎన్ని ఆసక్తులు, ఎన్ని చింతలు, ఎన్ని దిగుళ్ళు, ఎన్ని సమస్యలు, ఎన్ని బాధలు. ఇవన్నీ ఉంటే వింటామా అండి? అందుకే స్వామి విన్నా చాలరా బాబు అంటున్నాడు. నోటితో భగవంతుని నామాన్ని ఉచ్చరించకున్నా పలకకున్నా ఎవరో పలుకుతుంటే విన్నా చాలు. భగవంతుని నామాలతో భగవంతుణ్ణి ఆరాధించటము అంటే శక్తి ఉంది, భక్తి ఉంది, శ్రద్ధ ఉంది అనండి. అయ్యా మాకు ఓపిక లేదండి, వినండి చాలు. పరమాత్మ నామాన్ని విన్నా చాలు. భగవంతుని సహస్రనామాన్ని వినండి. విన్న తరువాత
మీకే రుచి పుట్టి ఇష్టమై మీరే అంటారు. అందుకు మొదలు భీష్మధర్మరాజును విను నాయన అంటున్నాడు. నారాయణ నామాన్ని విను అని వినటంలో ప్రవర్తింపజేస్తున్నాడు. పరమం యో మహత్తేజ, పరమం యో మహత్తప, పరమం యో మహద్బ్రహ్మ, పరమం యఃపరాయణం. మనకిందులో మొత్తం ఒక 6 చెప్తారు విశేషాలు. పరమాత్మ గురించి మనకు ఒక 6 విశేషాలు చెప్తారు. ఏమిటి? ఏమడిగాడు? కింవా కోధర్మ సర్వధర్మాణం, అలాగే కింవాప్యేకం పరాయణం అనేది 2వ ప్రశ్న. కింజపన్ ముచ్యతే జంతు జన్మ సంసార బంధనా కదా. కింవాప్యేకం పరాయణం, ఏది పరాయణము? తప్పకుండా ప్రతివారు పొందవలసింది ఏది? పొందటానికి యోగ్యమైనది ప్రశ్న చెప్తున్నాడు. 6 ప్రయోజనాలతో, 6 హేతువులతో. తక్కినవన్నీ కలిగితే కలగొచ్చు, కాదనమే. కానీ అంత మాత్రాన అవి మనకు సంతోషాన్ని కలిగించేవి కావు, పాపాన్ని పోగొట్టేవి కావు. ఇది సంతోషాన్ని ఇస్తుంది, పాపాన్ని పోగొడుతుంది, ఇష్టాలను కూరుస్తుంది. ఇంకేం కావాలని ఇంతకనే ఎక్కువ? అవునా? అందుకోసం చెప్తున్నాడు స్వామి ఎంత గొప్పవాడు అంటే పరమం యో మహత్తేజ, పరమం యో మహత్తప. మొత్తం 6 కారణాలు చెప్తున్నారు. మొదటిది మనకేమిటి? ఇందులో 6 చెప్తున్నారు కలిపి. కాబట్టి ఇలాంటి వాటి యందు పరమం యో మహత్తేజ, పరమం యో మహత్తప కాస్త వినేవాళ్లకు, అంటే వ్యాకరణ శాస్త్రం తెలిసిన వారికి అనుమానం కలుగుతుంది. ఏమని? యో మహత్తేజ కదా. ఏంటిది? తేజ నపుంసలింగం, మరి యహ పుల్లింగం. పరమం యత్ అనాలనా యహ అనాలనా? వ్యాకరణ శాస్త్రం ప్రకారం పరమం యత్ అని చెప్పాలి కదా. అక్కడ యత్ అంటే కాబట్టి పుల్లింగం ఎలా పరమం యహ ఎలా చెప్పారు? పుల్లింగం ఎలా చెప్పవచ్చు అని ప్రశ్న వస్తే భగవంతుని నామ సంకీర్తనకు, మహర్షుల యొక్క ఉచ్చారణకు, మహర్షుల ప్రయోగాలకు పాణిని వ్యాకరణానికి ఎలాంటి సంబంధం లేదు. పాణిని వ్యాకరణాన్ని వ్యాస భగవానుడు అనుసరించడు. ఎందుకు? ఎప్పటివాడు పాణిని, ఎప్పటివాడు వ్యాసుడు. అవునా? అందువల్ల అలాంటి లింగభేదాన్ని ఇందులో పట్టించుకోవద్దు అని చెప్తారు. లింగ కానీ, సంఖ్య కానీ ఇలాంటివి ఏవైనా తీసుకోవచ్చు. ఆ రీతిలో పరమపురుషార్థాన్ని బోధించేటువంటివి కాబట్టి మనకిందులో కిం ప్రమాణం? పరమం యో మహత్తేజ, పరమం యో మహత్తప అని చెప్పాం. కాబట్టి ఇందులో ఆదౌ వేదా ప్రమాణం. నువ్వు అన్నావు కదా, యో మహత్తేజ ఏమిటండి? నపుంసలింగం అక్కడ, పుల్లింగం ఇక్కడ. అంటే ఇదే కాదయ్యా. ఆదౌ వేదా ప్రమాణం. వేదా ఏం లింగం అండి? పుల్లింగమేనా? మరి ప్రమాణం నపుంసలింగం. ఎలా చెప్పారు? ఎలా చెప్పారు? అందువల్ల అలాంటి దాన్ని తీసుకొని ఇక్కడ తత్వం నారాయణ పరః, పవిత్రాణం పవిత్రం యో, మంగళానంచ మంగళం, దైవతం దేవతానంచ, భూతానాం యో అవ్యయ పిత అని పరమాత్మ యొక్క వైభవాన్ని చెప్తున్నారు.